డైరెక్టర్గా పరిచయం అయిన తరుణ్ చాలా పోర్షన్స్ ఓపెన్ చేశాడు. టాక్ షోస్ అని, యాక్టింగ్ అని చేస్తూ ప్రాపర్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు, ఓం శాంతి శాంతి. సో శాంతికి శాంతి లేకపోవటం వల్ల ఓంకార్ నాయుడు జీవితంలో శాంతి ఎలా మిస్ అయిందో సో వీళ్ళ మాటలు విందాం. హాయ్ అండి. హలో సార్, హౌ ఆర్ యూ? లాంగ్ అసోసియేషన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాదు, ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి ఎవరైనా ఎగ్జైట్ అవుతారు, కానీ హీరో క్యారెక్టర్కి ఎగ్జైట్ అవ్వాలంటే గట్స్ ఉండాలి కదా. కానీ నాకైతే ఎప్పుడు మనం వీ స్పోకెన్ ఫర్ అ లాంగ్ టైం, మీకు పరిచయం కాబట్టి మీకు తెలుసు. నేనైతే ఎక్సైట్ అవుతాను ఇట్లాంటి క్యారెక్టర్స్. కానీ జనరల్ సినారియోలో చూస్తే ఎవరైనా హీరో కొంచెం ఇమేజ్ ఉన్న వాళ్ళు ఈ క్యారెక్టర్లోకి రావాలంటే చాలా ఆలోచిస్తారు. హీరోయిన్ క్యారెక్టర్కి ఎగ్జైట్ అవుతారు, ఎందుకంటే ది స్టోరీ ఆఫ్ శాంతి కదా. సో ఇలాంటి కథలు మనకి ఆడియన్స్ వరకు రావాలంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. సో ఫస్ట్ దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కథలకి అంటే ఇలాంటి మనం 100 సినిమాలు చేస్తుంటే ఉమెన్ సెంట్రిక్గా ఎన్ని ఉంటున్నాయి చెప్పండి. కరెక్ట్. ఆల్మోస్ట్ 1 or 2 ఉంటే చాలా ఎక్కువ. సో అలాంటి 1 or 2కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోదావరి స్లాంగ్ని బాగా పట్టేశారు. థ్యాంక్ యూ. మీరు చూస్తారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. గోదావరి అల్లుడు అయిపోయారు. అదే దట్ టర్మ్ నాకు ఇప్పుడు సడన్గా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది ఇట్లా భుజం మీద. అంటే మోస్ట్లీ మీరు మాట్లాడుతున్నప్పుడల్లా మీరు పెరిగిన స్లాంగే వస్తుంది కదా. నేను విజయవాడలో పెరిగాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ వచ్చేస్తుంది, మీరు పెరిగిన స్లాంగ్ మీకు వచ్చేస్తుంది. స్లాంగ్ మార్చడం అనేది ఒక ఆర్టిస్ట్కి వెరీ డిఫికల్ట్. ఎస్, మీరు దాన్ని అచీవ్ చేశారు. మాకు ఫస్ట్ మేము అబ్జర్వ్ చేసింది అంటే ఈ స్లాంగ్ అలా మాట్లాడుతున్నారు చూద్దామని. చాలా ఈజీగా ఇప్పుడు జనాలు కూడా చూసి ఇట్లా పట్టేస్తున్నారు. ఈ టైంలో ఇప్పుడు ఏఐ వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఏఐ స్టిల్ నాట్ ఏబుల్ టు బీట్ అనమాట. మనం ఒక వీడియో చూస్తే ఏఐ అని చెప్పగలుగుతున్నాం. మనకు ఆ ఇంటెలెక్ట్ ఉంది ఎక్కడనో అక్కడ. సో ఆలోచించండి, యాక్టింగ్ అంటే ఇంకా డిఫికల్ట్. అది యూ హ్యావ్ టు ఇమోట్ దట్ న్యాచురల్గా అది రావాలంటే దాని మజా వేరే సార్. ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. చేపల కూరలు బాగా అలవాటు అయిపోయినాయి. చాలా అసలు ఎక్కువ తినేసిన ఇంకా అయిపోయింది. ఇంకా రోజు అనుకుంటున్నా ఒక చేపల బిజినెస్ పెట్టే అంత నాలెడ్జ్ వచ్చేసిందా? ఆల్మోస్ట్ వచ్చేసింది. అండ్ నాకు ఇంకోటి అర్థమైంది ఏంటి అంటే హైదరాబాద్లో ఏం చేపలు తినొద్దని అర్థమైంది. అవును, ఎగ్జాక్ట్లీ. స్ట్రీట్ ఫుడ్ అంటే ఏం ఫ్రెష్ ఏంది ఇది, అవును, ఫ్రిడ్జ్ మెటీరియల్ ఫుడ్ ఏంది ఇక్కడ అన్నది అర్థమైంది. ఏ ప్రాంతంగా ఆ ప్రాంతంలో దట్ స్పెషాలిటీ ఈస్ దేర్. సో మీకు స్టాండ్ అవుట్ అయ్యే క్యారెక్టర్లో అనిపిస్తుంది ఈషా గారు, మీరు స్టాండ్ అవుట్ అయ్యే క్యారెక్టర్లో అనిపిస్తుంది శాంతి క్యారెక్టర్ మీ కెరియర్లో. ఎందుకంటే చాలా ఈజీగా ఫాలోఅప్ చేసేసారు. ఫైట్స్లో కూడా కష్టపడినట్టు ఏమనిపించలేదు, ఏదో ట్రైన్ లాగానే అనిపించింది. అంటే ముందు నుంచి నేర్చుకున్నాను. దీనికి స్పెసిఫిక్గా ముందే కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్ మొత్తం. సో ముందు నేర్చుకున్నా కాబట్టి ఆ కిక్స్ అవన్నీ కూడా నాకు కొంచెం పోస్చర్ అవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉంది. సో దీనికి స్పెషల్గా నేర్చుకున్నాను. అండ్ దేస్ నాంచాక్ ఆల్సో హ్యావ్ లెర్న్డ్ లిటిల్ బిట్. ఈ క్యారెక్టర్ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ అండి మీది. అంటే మనం తెలియకుండా అలవాటు పడిన క్యారెక్టర్. అంటే మనం ఇలా ఉంటాం, చాలా నార్మల్ అని బిహేవ్ చేస్తూ ఉన్న క్యారెక్టర్ మీది. కానీ ఆ నార్మల్ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉందో మీ క్యారెక్టర్ ఒకసారి అలా ఎక్స్ప్లోర్ చేసింది. అదేంటి మనం మంచిగానే చూసుకున్నాం కదా అని అందరూ అనుకుంటారు, కానీ ఆ అమ్మాయి ఇష్టానికి అనుగుణంగా చూసుకున్నామా లేదని ఎవరో చెక్ చేసుకోవాలి. మీకు క్వశ్చన్ అక్కడ రైజ్ చేసినప్పటి నుంచి క్యారెక్టర్ టేక్ ఆఫ్ అదిరిపోయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. శాంతి క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది? శాంతి క్యారెక్టర్కి మీకు ఏమన్నా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? శాంతికి నాకు రిలేటబుల్ అంటే కొన్ని సిచ్యువేషన్, నాట్ జస్ట్ కపుల్స్లో రిలేషన్షిప్లో అని కాదు, ఇన్ జనరల్ ఆల్సో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినప్పుడు మీకు తెలీదు, యూ విల్ బీ కన్ఫ్యూజ్డ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. సో అది ఏంటి అంటే మీకు అది తెలుసుకునే లోపలికి చాలా టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఇంకోటి డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, అది కూడా అర్థం అవ్వడం చాలా టైం పడుతుంది. అండ్ బయట వాళ్ళు చేసినప్పుడు ఇమీడియట్గా తెలుస్తుంది మీకు డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు, కానీ మన వాళ్ళు చేసినప్పుడు ప్రేమ అనుకుంటాం దాన్ని. సో మనం ఆ మబ్బులో ఉంటాం చాలా రోజులు. అది ఎప్పుడు రియలైజ్ అవుతాం అంటే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు. సో అందుకే ఈ క్యారెక్టర్లో ఏంటి అంటే మీరు చూస్తే ఆమె అన్నిటికీ అణిగి వెళ్తూ ఉంటుంది ముందుకి. ఎప్పుడైతే షీల్ రియలైజ్ దెర్ ఇస్ నో వాల్యూ, దెర్ ఇస్ నో రెస్పెక్ట్, అసలు ఏమీ లేదు,
పైన మళ్ళీ నన్ను అబ్యూజ్ ఉంటుంది, చాలా ఉంటుంది. అప్పుడు షీల్ రిటాలియేట్. సో ఐ థింక్ దట్స్ ఆల్ వెరీ ఏమంటారు ఫెమిలియర్ కదా. లైక్ బయట సొసైటీలో చాలామంది దే విల్ బీ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. నాట్ జస్ట్ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఇలాంటివి చాలా అంటే సటిల్గా అవుతూ ఉంటాయి ఇవి. అది మనకి తెలియని కూడా తెలియదు. అంటే కన్సర్న్ చూపిస్తున్నారనే వేలో కొన్ని వెరీ మ్యానిపులేటివ్ అండి. అదే అంటున్నా. అంటే మనం ఇప్పుడు మిమ్మల్ని ఏంటిది అని అడిగితే మనం పాయింట్ లాగా చెప్పలేము. అది ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ టు అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. అంటే లాజిక్కి సమాధానం చెప్పకుండా ఎదురు చెప్పడాన్ని ఆపేస్తుంటారు. అవును. క్వశ్చన్ చేయటాన్ని ఆపేస్తుంటారు. అవును. సో అవన్నీ కూడా చాలా ఆర్గానిక్గా కథలో అలా కలిసిపోయినాయండి. రియల్గా చూపించారని నాకు అనిపించింది. చాలా రియల్గా అసలు చాలా బాగా తీసుకొచ్చాడు అసలు. కరెక్ట్. మీ క్యారెక్టర్ గ్రో బాగుంది. సో ఎక్కడ రిలీజ్ అవుతారు, ఎక్కడ ఎదురు తిరుగుతారు, ఇవన్నీ కూడా కరెక్ట్గా అనిపించింది. అంటే అవన్నీ కూడా ఎక్కడ ఫోర్స్డ్గా అనిపించలేదు మీ క్యారెక్టర్లో. పాపం ఈయన బాధ అయితే వర్ణాతీతం. ఇబ్బంది పడిపోతా ఉంటాడు. ఇట్లా మామూలు ఇబ్బంది కదన్నా. నిజం చెప్పాలంటే పగోడికి కూడా కష్టం రాదు. ఎందుకంటే ఆ ఇమేజ్ బయట ఉన్న తర్వాత అసలు రాకూడదు. కరెక్ట్. అసలు సెల్ఫ్ ఇంపోజ్డ్ పనిష్మెంట్ ఈ క్యారెక్టర్. అవును. అంటే ఒక ఈగో, ఒక ప్రైడ్, దాన్ని ఎవరు కదిలించొద్దు అన్న దాంట్లో ఎంతమంది ఎంత కోల్పోతూ ఉంటారు. టైమ్, పీస్ ఆఫ్ మైండ్, ఇంత. అసలు నిజం చెప్పాలంటే వాడిని వాడే కోల్పోతాడు. అంతే. వాడి పర్సనాలిటీ ఏంటో వాడికే తెలియదు, ఐడియా లేదు. వాడు ఏదో ఫాల్స్ ఇమేజ్ అంతే. కోపంగా ఉండటం అనేది గౌరవంగా చూడటం మొదలెట్టిన తర్వాత అసలు గౌరవానికి కోపానికి సంబంధం లేదని వాడు తెలుసుకునే లోపు జీవితం అయిపోతుంది. అబ్సల్యూట్లీ. సో ఐ ఓపెన్ మూమెంట్ మీ క్యారెక్టర్ అయితే 100%. చాలా మంది మగవాళ్ళు కనిపిస్తారండి మీ క్యారెక్టర్. అవును. ఒకసారి వాళ్ళు కొంచెం భుజాలు తడుముకుంటారు. అవును. అయినా చూసుకునే నేను ఎక్కడో చోట మీ క్యారెక్టర్ వచ్చి వెళ్తూ ఉంటుంది. రైట్. అది ప్రతి ఒక్కడి మగాడి జీవితంలో కూడా తెలియకుండా ఈవెన్ రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసేటప్పుడు ఆ సీన్ అయితే నిజమే కదా, మనమే ఆర్డర్ చెప్పేస్తుంటాం ఇది బాగుంది తిను అని వాళ్ళని కన్విన్స్ చేస్తుంటాం. నేను ఇప్పటికీ అదే చేస్తూ ఉంటాను. మానేసారు ఒక 10 మంది ఉంటే అది నేను ఇష్టంతో చేస్తా. ఓకే. అంటే తినిపిద్దామని చాలా మంది ఇదే నేను అది తినాలని పక్కన చేస్తూ ఉంటాను. సో ఐ థింక్ దిస్ అ సటిల్ డిఫరెన్స్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది కూడా అదే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మేల్ ఫీమేల్ అని కాదండి, ఈవెన్ మగోళ్ళకు కూడా మేజర్గా ఏంది షో అంటే ద మూమెంట్ వీ డోంట్ ఎర్న్ ఇనఫ్, మనకు ఆ డిస్రెస్పెక్ట్ ఇంట్లో తెలుస్తూ ఉంటుంది. అండ్ అది కూడా ఒక సటిల్ కైండ్ ఆఫ్ మనిపులేషన్ అండ్ డిస్రెస్పెక్టే. సో 2 sides జరిగినప్పుడు మనం అప్పుడప్పుడు కనిపెట్టలేకపోతుంటాం. అంటే చాలా తేలిగ్గా వేస్తుంది. మేము బయటకు వెళ్ళిన తర్వాత మీరంతా ఖాళీయే కదా అని. అది అలవాటైపోయి ఎక్కడో డిస్రెస్పెక్ట్ కూడా అలవాటైపోయింది. మీరు ఖాళీయే కదా, మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లోనే ఉండేది, బయటకు వెళ్తే తెలుస్తుంది, మాటలు అనేస్తుంటాం. నేను పర్సనల్గా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ పాట నేను కూడా వాడుతుంటాను కదా, జోక్గా. అంటే ఉమెన్ సెంట్రిక్గా ఒక సినిమా తీసుకున్నప్పుడు ఎక్కడ డివేట్ అవ్వకుండా క్యారెక్టర్ని గ్రో చేశాడు. అది మీ వల్లే సాధ్యమైంది అనుకుంటున్నా. నా క్యారెక్టరే, నీ క్యారెక్టర్ మీరు చేయటం వల్ల. అవును. అండ్ వాట్ అ స్టబర్న్ క్యారెక్టర్ కూడా. అంటే ఈజ్ జస్ట్ ఒక బెస్ట్ థింగ్. ఎట్లా అంటే ఈ మూవీలో ఉన్న బ్యూటీ ఏంది అంటే ఒక నెగిటివ్ ఎమోషన్ని మనము ప్రాపర్గా నెగిటివ్ అని సొసైటీకి చూపించాలంటే వాడి మీద నవ్వు రావాలి. లైక్ అది నవ్వుతే అప్పుడు ఏమైతే అంటే సోషల్ స్టిగ్మా అయిపోతుంది. అవును. అట్లా ఉన్నోడికి ఇంకా పరువు మర్యాదలు వెళ్ళిపోతుంది. అవును. సో అది వెళ్ళిపోయిన రోజు వీ విల్ ఆల్సో రెక్టిఫై అవర్ సెల్వ్స్ కొంచెం. అరే వాళ్ళలాగా ఉండొద్దు, నవ్వులపాలు అవుతున్నాం, అందరు నవ్వుతున్నారు వాడిని చూసి థియేటర్లో అంటే ఆటోమేటిక్ ఇంటికి పోయిన తర్వాత అది మానేస్తాడు. మేలీ కూడా కామెడీ చేసేసాను అంతే. ఫస్ట్ హాఫ్ అంతా ఇంద్రసేన రెడ్డిలో ఉండి సెకండ్ హాఫ్ ఎంఎస్ నారాయణ లాగా అయితే That's what I loved about the film also. బ్రహ్మానంద గారి క్యారెక్టర్ లాగా అయిపోయింది సెకండ్ హాఫ్ అంతా. Absolutely loved that about the film. ఎగ్జాక్ట్లీ. మీకు ఒక నేషనల్ అవార్డు విన్నర్ రైటర్ అండ్ డైరెక్టర్, మీకంటూ ఒక సొంత గొంతుకుంటుంది. మీ సినిమాలు ఏ సినిమాలతో మ్యాచ్ అవ్వవు, మీ క్యారెక్టరైజేషన్స్ అలా స్టాండర్డ్ అవుతూ ఉంటాయి కదా, మిస్ అవ్వట్లేదా మీరు? ఎందుకు ఇంత గ్యాప్ తీసుకొని హింసిస్తున్నారు జనాన్ని? నాకేం లేదండి. ఐ థింక్
అప్పుడప్పుడు వీ నీడ్ టు టేక్ అ బ్రేక్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్ టు బ్రింగ్ సంథింగ్ ఫ్రెష్ ఆన్ టు స్క్రీన్. ఓకే, ఇది మీ పర్సనల్గా తీసుకున్నాను, పర్సనల్గా తీసుకు వచ్చింది కాదు ఏది గ్యాప్, డైరెక్షన్గా గ్యాప్ వచ్చింది. ఒక విధంగా కొన్ని పరిస్థితుల వల్ల వచ్చింది కూడా. ఐ థింక్ మనం కూడా మాట్లాడుకున్నప్పుడు మీకు తెలిసినవే కొన్ని. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఏదైనా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయినా నాకు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అయినా నేను ఇప్పుడు చేసే డైరెక్షన్లో నాకు మెచ్యూరిటీ కనిపిస్తుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కూడా నేను ఏం రిఫ్లెక్ట్ చేద్దాం అనుకుంటున్న దాని మీద మెచ్యూరిటీ ఐఎమ్ యాక్చువల్లీ మనం రైటింగ్ నేను ఆలోచించేది ఏంటి అంటే థ్యాంక్ గాడ్ అది అయింది, ఎందుకంటే దీంట్లో కొంచెం స్ట్రెంత్ వచ్చింది అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్. ఇది థెరపీ లాగా ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో సాఫీగా సాగిపోవాలి లైఫ్, అన్నిటికీ హ్యాపీగా ఉండాలి, జస్ట్ పార్క్కి పోయి వెళ్ళాలంటే ఈ లైఫ్ అయితే కాదు. ఎందుకంటే కాదు, ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకింగ్ లైఫ్ అనేది కరేజియస్ లైఫ్ ఉండాలి, అన్నీ జరగాలి, ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే మనం సొసైటీకి మిర్రర్ చేస్తే ఆ రిఫ్లెక్షన్ చూసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసి నేర్చుకొని అవుతేనే దానికి ఒక గుర్తింపు వస్తుంది. సో ఐ నీడ్ టు టేక్ దట్ బ్రేక్ అన్న. ఎగ్జాక్ట్ ఇలాంటి వర్డ్స్ శేఖర్ కమల గారి దగ్గర విన్నాను. ఓకే, కుబేరా అప్పుడు సార్ మీరు ఏజ్గా గ్రో అవుతున్నారు కాబట్టి మీ కథలో ప్రభావం, మీ ఏజ్ ప్రభావం మీ కథల మీద పడుతుంటే అబ్జల్యూట్ పడుద్ది. ఆనంద్ నేను ఇప్పుడు తీయలేను, ఆనంద్ ఇప్పుడు నా మైండ్లోకి రాదు, నాకు ఇప్పుడు కుబేరానే వస్తుంది, ఇన్నోసెన్స్ రాకపోవచ్చు. అండ్ హ్యాపీ డేస్ అప్పుడు చేసాము, ఇప్పుడు హ్యాపీ డేస్ నేను చేస్తే ఇంకోలా ఉండొచ్చు. కరెక్ట్. సో మీ వ్యక్తిత్వం మీ కథల మీద, మీరు క్యారెక్టరైజేషన్స్ మీద తప్పకుండా ఉంటుంది. అబ్సల్యూట్లీ. నాకు అదే అనిపించింది మన లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు కూడా. సాయి మార్తాండ్ ఈస్ గోయింగ్ త్రూ అ బ్యూటిఫుల్ ఫేజ్ అండ్ డెఫినెట్లీ దెర్ విల్ బి అనదర్ ఫేజ్. అది చూసినప్పుడు పెళ్లి చూపులో నేను ఉన్నప్పుడు హౌ ఐ లుక్డ్ ఎట్ లైఫ్ అంటే ఏ కల్మషం లేకుండా, అంటే అసలు సొసైటీలో ఏమైనా ఉంటుందా, ఏ పాలిటిక్స్ ఉంటుందా, ఇది ఉంటుందా, జెలసీ ఉంటుందా, ఏ వి వోంట్ నో కదా. సినిమా చేయాలంతే, సినిమా తీసినామంతే. బట్ ఇప్పుడైతే అట్లా ఉండదు. అది రాయాలంటే మళ్ళీ జన్మ తీయాలి, దానికో ఇదే ఉంటుంది, ఒక కథ ఉంటుంది. సో దట్స్ ఇట్, ఐ కాంట్ గో ఇన్ రివర్స్. అంటే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 అనేది ఒక కొత్త అప్రోచ్లో ఉంటుంది. 100% ఇవన్నీ 1 నుంచి ఇట్ విల్ బి అన్ అప్గ్రేడెడ్ వర్షన్. ఒకటి వచ్చేసి మై ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ విత్ మీ, సో ఆ ఎసెన్స్ ఆథెంటిక్ ఉంటుంది. ఓకే, అది సూపర్. ఓంకార్ నాయుడు క్యారెక్టర్లో ఫస్ట్ మేము ఎంచుకునేది మీ డ్రెస్ సెన్స్, మీ కాస్ట్యూమ్స్ ఎవరు ఇచ్చారో కానీ కొంచెం రాజమండ్రి వెళ్ళి కొనుక్కొచ్చినట్టున్నారు అంతే. సో ఇన్ఫ్యాక్ట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ప్రిన్సీ అని చెప్పేసి హూ వాజ్ డూయింగ్ ద కాస్ట్యూమ్స్, ఆమెనే మా ఈ నగరానికి ఏమైంది కూడా కాస్ట్యూమ్స్ చేస్తున్నారు అనమాట. ఆమె రీసెర్చ్ వచ్చేసి చాలా బాగా, ఒక ఐప్యాడ్ వేసుకుంటుంది, స్కెచ్లు గీస్తూ ఉంటుంది. ఏజింగ్ అంటే ఆ బట్టలు తీసుకొని ఏదో కొత్తగా వేసినట్టు కాకుండా మళ్ళీ ఏజింగ్ చేసుకొని షీ డస్ అ వెరీ గుడ్ జాబ్. బాగుంది. అంటే క్యారెక్టర్ మేము కనెక్ట్ అవ్వడానికి ఆ క్యారెక్టరైజేషన్ వేసుకునే కాస్ట్యూమ్స్ చాలా హెల్ప్ అవుతుంది. రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మీకు దొరికింది ఆ గెటప్లోనే. ఈషా గారు, మీ క్యారెక్టర్లో ఒక గ్రోత్ ఉంటుంది. అంటే మీరు సినిమాలో పరిచయం అయిన దగ్గర నుంచి ఎవ్రీ 15 మినిట్స్కి ఒక గ్రోత్ కనిపిస్తుంది క్యారెక్టర్లో. మీకు అంటే మన మిడిల్ క్లాస్లో అమ్మాయిలు చాలామంది మీ క్యారెక్టర్స్తో రిలేటబుల్ అవుతారు. అండ్ ఎందుకంటే సామాన్యమైన కుటుంబాల్లో పుట్టి బిగ్ డ్రీమ్స్ ఉండి ఇంజనీరింగ్ చదువుతాం అనుకొని నీకెందుకులే ఇంజనీరింగ్, ఎప్పటికైనా ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాల్సి, ఇది ఈ రీజన్స్తో ఇంజనీరింగ్ చదవకుండా మళ్ళీ ఏదో కోర్స్ చేసి ఇవిలా ఉన్న వాళ్ళందరూ శాంతికి సిస్టర్స్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇదైతే మీ ఫిల్మోగ్రఫీలో ఒక సపరేట్గా కనిపిస్తుంది. కరెక్ట్, 100% అండి. అంటే అది మిడిల్ క్లాస్ అని అన్నారు కదా, అందుకే నేను బాగా కనెక్ట్, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. సో అక్క ఉంది, సో అక్క చదివిన బుక్సే నేను అవి తీసుకొని నేను చదివాను. కొత్త బుక్స్ కొనేవారు కదా, అక్క వేసుకునే యూనిఫామే నేను వేసుకునేదాన్ని. సో సినిమా గుర్తొస్తుంది. అంతే కదా, ఇప్పుడు అంటే అక్కకి నాకు ఓన్లీ 1 year డిఫరెన్స్. సో అన్ని తనది 9th అయిపోయిందంటే ఆ బుక్స్ నాకు వస్తే తను 10th వెళ్తే తర్వాత అవి నేనే. సో కొత్త బుక్స్, కొత్త షూస్, కొత్త బట్టలు అనేది అసలు ఆ కాన్సెప్టే ఉండేది కాదనమాట.
సో ఐ కుడ్ రిలేట్ టు ద మిడిల్ క్లాస్ థింగ్ అనమాట ఇందులో మొత్తం. అండ్ మా డాడీకి కూడా అంటే జాబ్ చేయకముందు నేను ఓకే ఇంటర్లో ఉన్న ఇప్పుడు పెళ్లి చేసేదా ఇదే కరెక్ట్ టైం అని చెప్పి అసలు మా మమ్మీ ఫైట్ చేసింది, ఏంటి ఇంటర్లో పెళ్లి చేయడం ఏంటి, అసలు చదువుకోవాలి కదా వాళ్ళు, అట్లీస్ట్ ఇంజనీర్ డాక్టర్ పక్కన పెడితే అట్లీస్ట్ ఒక గ్రాడ్యుయేషన్ అన్న ఫినిష్ అవ్వాలి కదా అని చెప్పి మమ్మీ ఫైట్ చేసింది అనమాట. సో అందుకే అంటే ఇది నా ఫ్యామిలీలో కూడా ఈ ఫ్యామిలీ అంటే జరిగే డిస్కషన్స్ కూడా చాలా రిలేటబుల్ ఉంటాయి. అంత చాలామంది ఫ్యామిలీస్లో అయితే ఇంకోటి అమ్మాయి చదువుకోవాలంటేనే ఒక పెద్ద డిస్కషన్ ఇంట్లో, అబ్బాయిలు ఎలాంటి సంబంధాలు ఏంటి చాలా ఉంటుంది డిస్కషన్. సో ఐ కుడ్ అబ్సల్యూట్లీ రిలేట్ టు ద సీన్స్ అండ్ మీ మామయ్య క్యారెక్టర్ని ఒకటి కొట్టినా పర్లేదు అనిపించింది. అనిపించింది అంటే వెళ్తూ ఒకటి ఇచ్చేనా తప్పలేదు అనిపించింది. అలాంటి వాళ్ళు ఉంటారు నిజంగానే, అసలు ఉంటారు. అది వాళ్ళకు కూడా వాళ్ళు అది వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అన్న టోన్తో చేస్తారు, అది ఇంకా అన్బేరబుల్. అవునవునవును కరెక్టే. అంటే వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళకి తెలుసో తెలీదో తెలియదు కానీ వాళ్ళు ఏదో చేసేస్తున్న ఏదో చాలా గొప్ప పని చేస్తున్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. ఖుషి సినిమాలో ఎస్ఏ సూర్యలాగా కథనాల మలుపు తిప్పేస్తుంటారు, సంబంధం లేకుండా వచ్చి. సో అట్లా అదే అండి, ప్రతి క్యారెక్టర్ కూడా మన ఫ్యామిలీలో ఎవరికొకరు వాళ్ళకి మనం కనెక్ట్ అవుతాం. అబ్సల్యూట్లీ. మాకు ఈ కథని అడాప్ట్ చేసుకున్నారనిపించింది కానీ చాలా ఫ్రెష్గా కనిపించినాయి కొన్ని, అవి చాలా బాగా బ్యూటిఫుల్గా పే ఆఫ్ అయినాయి. అంటే రీమేక్ అంటే కొంచెం లో టోన్తో చూస్తారు. రీమేక్ అనగానే డైరెక్టర్కి పెద్ద పేరు రాదు, హిట్ అయితేనేమో ఒరిజినల్కి వస్తుంది, బాగాలేకపోతేనేమో ఇతని మీద బ్లేమ్ పడిద్ది, ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ సజీవ్ అసలు 100% ఫుల్ ఆఫ్ చేశాడు. ఎమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ దట్స్ వాట్ ఐ కీప్ సేయింగ్ ఆల్సో అండి. అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ డూ ఫ్రీ మేక్స్, రీమేక్ ఒరిజినల్ తీసుకోకుండా కథలు తీసుకుంటారు. ఎంతోమంది బయటకు వచ్చి నేను రాసిన కథ అని అంటారు, ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్లో కూర్చుంటారు. సో ఇవన్నీ కాకుండా ఇక్కడ ఆథెంటిక్గా ఇప్పుడు కూడా జస్ట్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతుంటే భరద్వాజ్ గాలి అండ్ జే క్రిష్ చేసిన ఎఫర్ట్స్ ఏదైతే ఉందో, దే వెంట్ ఇన్ టు ద సైకీ ఆఫ్ అ ఉమెన్ ఇన్ సొసైటీ ఆర్ ఎనీ క్యారెక్టర్ ఫర్ దట్ మ్యాటర్, అండ్ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ ఆనెస్ట్గా బయటపెడుతున్న ఎఫర్ట్ జనాలకు కనిపిస్తుంది అన్న నమ్మకం ఉంది నాకైతే. ఎగ్జాక్ట్లీ. ఆర్టిస్ట్గా కూడా మీకు ఒక మంచి పేరు వస్తుంది. రైట్ రైట్. ఎందుకంటే జస్ట్ లివ్ ఇన్ ద క్యారెక్టర్లో అనిపించారు. వెరీ నైస్. ఓంకార్ నాయుడు అసలు సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం మీ క్యారెక్టర్ని. అంటే భయపడుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. రిలేట్ అయిన వాళ్ళు భయపడుతుంటారు. కరెక్ట్. నేను అదే అన్నా, వీడి దగ్గర ఇన్స్పైర్ అయిపోయి మీరు ఏమైనా చేస్తే మీ పెళ్ళిలో నేనైతే కారణం కాదు, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటున్నా. మీకు రైటింగ్ సైడ్ ఒక యూనిక్నెస్ ఉంది, రిలేటబుల్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి మీ క్యారెక్టర్స్ అన్నీ, ఏదో సహజంగా ఉంటాయి మీ సంభాషణలన్నీ. ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు సజీవ్కి ఏమైనా సలహాలు ఇచ్చారా? జస్ట్ లేదు, అంటే మోస్ట్లీ ఏంది అంటే వెన్ ఇట్ కేమ్ డౌన్ టు నా క్యారెక్టర్ని నేను మాట్లాడేటప్పుడు నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తే నేను చెప్పలేనండి. అంటే ఆ యాక్టింగ్ సెన్స్లో అయితే నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తే ఇమీడియట్లీ ఐ టెల్ హూఎవర్ ద డైరెక్టర్ ఇస్ దట్ ఇది నాకు ఫ్లో అయితే లేదు, ఎందుకో కొంచెం మరీ పొయిటిక్గా ఉంది, కాన్వర్జేషనల్ లాగా లేదు అని. ఎందుకంటే నేను అది ఓవర్ ద టాప్ కూడా చేయలేను. అంటే ఆ మీటర్ అదే ఉందనుకోండి, అప్పుడు వేరే అది అనుకుంటాం ముందు నుంచి. కానీ ఫస్ట్ నుంచి సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ సటిల్, ఎక్కడైనా ముడతలు వచ్చిందంటే ఇస్త్రీ చేయాల్సిందే. ఇంకా అంటే ఏ డైలాగులో లేదు, అది బెస్ట్ పార్ట్. అందరూ మాట్లాడుకున్నట్టు తప్ప ఇది రిజిస్టర్ అవ్వాలని ఎవరు మాట్లాడినట్లేదు. రైట్ రైట్. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ రైటింగ్. ప్యూర్లీ దట్ ఇస్ సజీవ్. ఎందుకంటే నా క్యారెక్టర్ మాత్రం నేను ఐ వాజ్ డెలివరింగ్ దట్ డైలాగ్, మిగతా వాళ్ళకి అసలు నాకు ఐ డోంట్ నో కంప్లీట్. మిమ్మల్ని కొంచెం పొట్ట పెంచమన్నాడంట. లేదు, ఆల్రెడీ అది పెంచే ఉంది, అది కరెక్ట్గా సెట్ అయింది. అట్లా కాదన్నా, అది డైరెక్షన్ పడుతుంది. రొయ్యల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎందుకన్నా ఫిట్గా ఉంటారు. అంతే కదా, అంతే కదా, అది కూడా న్యాచురల్గానే అది అట్లా అని కంటిన్యూ అయింది. మిగతా డైరెక్టర్లు నెత్తి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు తగ్గాలంటే ఇప్పుడు కష్టం అది. అది సార్ మోస్ట్ కరేజియస్ డైరెక్టర్ సార్ మీరు. ఎందుకంటే పెళ్లి చూపులు ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత జస్ట్ ఒక కాంబినేషన్ సెట్ చేసుకుందాం అనుకుంటారు, మళ్ళీ మీరు ఈ నగరానికి ఏమైందుకు వెళ్ళారు.
సో అది చాలా తక్కువ చూస్తాం ఒక డైరెక్టర్లో ఉన్న కన్వెన్షన్. ఈ స్టోరీ చెప్పాం, అది హిట్ అయింది, ఓకే, దాని నుంచి ఏం తీసుకోవద్దు, మళ్ళీ ఒక కొత్త ప్రయాణం మొదలెడదాం అనుకుంటాం. సో మీ నుంచి మేము ఎప్పుడైనా కాంబినేషన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% సార్. అంటే మీరు కూడా చాలాసార్లు యూ టోల్డ్ మీ దట్ ఇట్స్ బెటర్ యూ డూ ఇట్ అది ఇది అని. నాకేమనిపించింది అంటే ఇప్పుడు టైం కుదిరింది అని అనిపించింది. అంటే రైట్ నౌ ఇట్స్ రైట్ టైం ఫర్ మీ టు థింక్. ఇంకోటి యాక్షన్ అనేది నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు స్టార్టింగ్లో ఇప్పటి వరకు. ఈ సినిమా తర్వాత యాక్షన్ ఎంజాయ్ చేస్తున్నా. సో ఆ ఫైట్స్ ఆన్ సెట్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ మేజర్గా ఫైట్ కొరియోగ్రాఫర్స్ చూసి వాళ్ళ కష్టం చూసి ఐ స్టార్ట్ రెస్పెక్టింగ్ దర్ వర్క్ ఆల్సో. అండ్ అది సినిమాలో మనం ఎట్లా వాడచ్చు అన్న ఆలోచనలు స్టార్ట్ అయినాయి. సో ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద రైట్ టైం టు స్టార్ట్ ఆఫ్. ఎందుకని అంటే కథలు సెట్ అవ్వక కాంబినేషన్స్ వైపుకి వెళ్ళలేదా, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి వచ్చినప్పుడు మీ దగ్గర వాళ్ళకి తగ్గ కథలు లేక కుదరలేదా, ఎందుకని? సార్ మేజర్గా ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర కూడా ఇప్పుడు చాలా మందికి చాలా అప్రిహెన్షన్స్ ఉంటుంది ఇండస్ట్రీలో. నేను వచ్చినప్పుడు నాకు చాలా వింతగా అనిపించేది ఏంటి అంటే ఒక కథ రాసేటప్పుడు వీళ్ళు అనుకొని రాస్తున్నాము, వాళ్ళని అనుకొని రాస్తున్నాము అని అంటారు కదా. నాది ఏంది అంటే నేను అవి చూడను, అది అరగెన్స్ కాదు, కంప్లీట్లీ ఇన్నసెన్స్. అది బ్లిస్ఫుల్లీ ఇగ్నరెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటారు కదా, అట్లనే వచ్చినాను నేను. అప్పుడు ఇప్పుడు ఒక యాక్టర్ ఒక సినిమాలో చేసిన క్యారెక్టర్ని నేను ఆలోచించుకొని ఒక కథను రాస్తే ఇట్స్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ అ ప్రోడక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆయన యాక్టర్ అయినా హీస్ అ కంప్లీట్ కంటైనర్. వై షుడ్ ఐ థింక్ ఆఫ్ అన్ యాక్టర్? ఒక కథ రాసినప్పుడు కథ రాయాలి, వీలైతే వాళ్ళు లుక్ టెస్ట్ చేయాలి, అది కదా ఆథెంటిక్గా మనం చేసేది. అందుకే మీరు స్పెషల్ అంటున్నాను సార్. సో అది నాకు అబ్నార్మల్ అనిపించేది, కానీ దట్ వాజ్ ద నార్మల్. ఇప్పుడు ఉన్న నార్మల్ జనరల్గా హీరో డేట్స్ ఉన్నాయంటే దాని చుట్టూ ఒక కథ రాసుకోవటం అనేది చూస్తూ ఉంటాం. అవును, హీరో డేట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ ఉన్నారు, సరే ఇప్పటివరకు ఈ హీరో ఏం చేశాడు ఏం చేయలేదని ఒక ప్లస్లు మైనస్లు వేసుకొని ఆ మధ్యలో ఎక్కడో చోట ఒక లెక్క తగ్గొట్టి ఒక కథ రాసుకుంటారు. కరెక్టే, నేను లెక్క కరెక్ట్ అంటున్నా, కానీ లెక్కలు రాసుకోవడం కరెక్ట్, కానీ మీ లెక్క తప్పు అంటున్నా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు ఆర్ సీయింగ్ ఓన్లీ వన్ ఫ్యాసెట్ ఆఫ్ ది యాక్టర్, ఒక సైడ్ మాత్రం చూస్తున్నారు, ఆయనకి ఇంకా 100 సైడ్లు ఉంటాయి. అందుకనే తెలుగు ఇండస్ట్రీలో ఒకడు పోలీస్ వేషం వేస్తే ఆడు జీవితం వరకు వాళ్ళ పోలీస్ డ్రెస్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. మనకి రవిప్రకాష్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, అతడిలో చేశాడు, ఆయన నిజంగా పోలీస్ డ్రెస్ కొనుక్కొని పెట్టుకుంటారు. ఇక వాళ్ళు చచ్చేంటారు. ఇప్పుడు ఎవడో డాక్టర్ అయితే వాడు MBBS చేసి ఉన్నాడు కూడా, ఆడు చచ్చిపోయిన తర్వాత స్టెథోస్కోప్ పెడతారు ఆ శవం పక్కన. అంటే ఎందుకు అది నాకు అర్థం కాదు. అంటే ఇంకేం చేయలేడానా? అందుకే మిమ్మల్ని ఎక్కువ డైరెక్షన్ చేయమని చెప్తున్నాను. అయితే నాకు అది అంత ఫన్నీగా అనిపిస్తుంది యాక్చువల్లీ. కానీ నేను అనేది ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ నుంచి వచ్చేది. దాన్ని డెప్త్లో చూస్తే వీ కెన్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 100% మనం మీరు అలా బిలీవ్ చేశారు కాబట్టి జీవన్ క్రీడాకోళాలో కొత్త చూడగలిగాం. అవును, లేకపోతే జీవన్ ఎప్పటికీ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఉండేవాడు కదా. 100%. అంటే ఈ సినిమా కాదు, సుప్రీత్ అని ఆర్టిస్ట్ ఉన్నారు మేడం, కాట్రాజ్ క్యారెక్టర్ చేశారు కదా. మేము రోజు మాట్లాడుకునేది ఇవే కాబట్టి, మేము కలిసినప్పుడు మాట్లాడేది ఇదే కాబట్టి జీవన్ ఎప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో కాదు. జీవన్ నేను సార్ కూర్చుదామంటే అంతే, ఇంకా అంతే కదా సార్. కాదు, ఆయన కొత్త పర్సెప్షన్ డైరెక్టర్ చూడకపోతే ఏం చెప్తారు మేడం? సుప్రీత్ అని ఆర్టిస్ట్ ఉన్నారు కదా, కాట్రాజ్ క్యారెక్టర్ చేశారు. ఆ కాట్రాజ్ క్యారెక్టర్ చేసిన తర్వాత 6 ఏళ్ళు రోజు అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళేవాళ్ళు అంటారు. అంటే క్యారెక్టర్ చెప్పేవాళ్ళు కదంట, అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చేయనగానే వెళ్ళిపోవటం, అక్కడ నలుగురితో కొట్టించుకోవటం. సో అలాంటి బ్రేక్ చేసే ఇలాంటి డైరెక్టర్స్ కావాలి. మీరేమో అటు ఇటు అన్నీ ఎతుకుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే నాకు ఎక్కడ సెటిల్ అంటే ఇట్ టుక్ సమ్ టైం. ఏంది అసలు ఇండస్ట్రీలో గ్రిప్ ఏంది అండర్స్టాండింగ్కే నాకు చాలా టైం పట్టింది. అప్రోచ్లో ఏమన్నా ఇప్పుడు నేను జీవన్ ఉన్నా, జీవన్ చెప్పిన మాట వింటాడు. అట్లా అని చెప్పి ఇప్పుడు రొమాంటిక్ హీరో మాధవన్ అయితే చేయలేం, జీవన్ని చేయలేం. సో అందుకనే మాధవన్ గారు రెడీగా ఉన్నారు. అది ఉల్టా చేయలేదు, అది ఎగ్జాక్ట్లీ. సో దురంధర్ చూసిన తర్వాత మాధవన్ గుర్తుపట్టడానికి నాకు ఒక సెకండ్ ఫ్రేమ్ లో గుర్తుపట్టాను, ఫస్ట్ సీన్ లో గుర్తుపట్టలేదు. వెరీ గుడ్ థింగ్. అట్లాగే ఉండాలి యాక్టర్స్ అందరికీ. ఏమైపోతుందంటే అండి దట్స్ వాట్, ఇప్పుడు ఒక కెమెరా ఇప్పుడు ఉంది, మనం ఇప్పుడు DSLR కెమెరా తోటి ఇంటర్వ్యూ షూట్ చేస్తున్నాము, దాని లిమిటేషన్స్ మనకు తెలిసేంత వరకు వాడతాం, దాని తర్వాత అప్గ్రేడ్ అవుతాం.
సేమ్ థింగ్ విత్ అన్ యాక్టర్. ఒక సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనకు అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తాం సైకలాజికలీ. ఇప్పుడు ఒక నోన్ యాక్టర్ ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తారంటే వాళ్ళు ఎట్లా ఏడుస్తారు, వాళ్ళు ఎట్లా నవ్వుతారు, వాళ్ళు ఎట్లా కోపం పడతారు అన్నది టెంప్లెట్లో మనం చూసేస్తాం. దే హ్యావ్ టు రీఇన్వెంట్ దెమ్ సెల్వ్స్ ఇఫ్ దే వాంట్ టు స్టే అలైవ్, అంటే ప్రొఫెషనలీ. ఎగ్జాక్ట్లీ తరుణ్ గారు, ఎందుకంటే మనం ప్యాషన్తో ఇండస్ట్రీకి వస్తాం, కొంతకాలం తర్వాత ఈ సక్సెస్ మనల్ని ఒక బౌండరీస్ గీసేస్తాం. అంతే. సక్సెస్ ఇది చేస్తేనే సక్సెస్ ఉంటుందని తెలియకుండా ఇది కూడా జాబ్ లాగా చేస్తారు. తెలియకుండా. అవును అవును. కానీ ఎంతమంది రియలైజ్ అవుతారు చెప్పండి, ఎంతమంది కాన్షియస్గా ఉంటారు మీలాగా? అవును, దట్స్ వాట్ నేను కలిసిన ప్రతి వాళ్ళని కూడా చెప్పేది అదే. నేనేదో 100 కోట్ల డైరెక్టర్ 1000 కోట్ల డైరెక్టర్ని కాదు. 100 కోట్ల డైరెక్టర్ కాదు సార్, 100 కోట్ల మందికి ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చారనేది ఇంపార్టెంట్. అదే. సో ఈవెన్చువలీ ఎంతమందికి అంటే మీ సినిమాలు ఇప్పటికీ ఎందుకు గుర్తుంటున్నాయి అంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా మర్చిపోతుంటాం ఆడియన్స్ రైట్ రైట్ కొంత టైం అయిన తర్వాత, కానీ మీ సినిమాలు ఎందుకు గుర్తుంటాయి? ఈ నగరానికి ఏమైంది రిలీజ్ తర్వాత అసలు తెలిసింది ఆ స్టామినా ఏంటో అప్పుడే తెలిసింది. ఓకే ఓకే అని. అసలు ఎంతమంది స్టార్స్కి ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి చాలాసార్లు చెప్పాను, నాకు ఆ సినిమా చాలా ఇష్టం, నాకు ఊరు కొట్టినప్పుడు అలా ఆ సినిమాని చూస్తాను. సో ఎంతమందికి ఇంపాక్ట్ ఇచ్చింది ఆ కథ అనేది ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. ఆ విషయంలో రైట్ మీరు స్కోర్డ్ వెల్. నో, దట్స్ వై ఐ రియలైజ్ దట్ ఒక్కటి బీయింగ్ సేఫ్ ఈజ్ ది ఓన్లీ రిస్క్ ఇవాల్టి టైంలో, నంబర్ 1. ది అదర్ థింగ్ ఈజ్ యాజ్ అన్ ఇండస్ట్రీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఫ్రైడే మనం ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫ్రైడే ఇది ఆడింది కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే అదే అవుతుంది అని. ప్రతి ఫ్రైడే ఆ ప్యాటర్న్లు బ్రేక్ అవుతున్నాయి. సో మన ప్యాటర్న్ అనేది యూజ్లెస్ అనేది అర్థం చేసుకుంటే అది అందరికి మంచిది. ఎందుకంటే 2025లో మనం చూసినాం కదా, మీడియం స్కేల్ స్మాల్ స్కేల్ బడ్జెట్ ఫిల్మ్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్. కోర్ట్ బ్లాక్ బస్టర్ రీసెంట్లీ ఐ వాచ్డ్ ఇట్, ఐ వాస్ బ్లోన్ అవే. అది ఏ ఫార్మాట్లోనే ఫిట్ అవ్వదు, ఎక్కడ ఫిట్ అవ్వదు. హ్యుమానిటేరియన్ ఒక ప్రొటాగనిస్ట్ ఉన్నాడా, స్టార్టింగ్లో దర్శి ఇంట్రో లేదు, ఎంత లేటుగా వస్తున్నాడు, హీఈస్ ద గేమ్ చేంజర్, ప్యారలల్గా ఒక రొమాంటిక్ ట్రాక్ ఉంది. సో ఎక్కడ కూడా ఇజ్ ఇట్ ఎ లవ్ స్టోరీ, ఇజ్ ఇట్ ఎ కోర్ట్ డ్రామా, ప్రొసీజరల్ డ్రామా. ఇప్పుడు అదే మనం పారాసైట్లో చూస్తే కూడా సెకండ్ హాఫ్ ఒక జానర్, ఫస్ట్ హాఫ్ ఒక జానర్. సో కాన్స్టెంట్లీ పీపుల్ ఆర్ బ్రేకింగ్ ప్యాటర్న్స్, ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్. ఎగ్జాక్ట్లీ మీరన్నది ఆ సినిమా చేసిన తర్వాత సాయి కుమార్ గారు అన్నారంట, నన్ను అరవకుండా మాట్లాడిచ్చాడు ఈ సినిమాలో కదా. కరెక్టే. అదే సాయి కుమార్ గారి క్యారెక్టర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇట్స్ న్యూ సాయి కుమార్. ఆయన అంటే ఆయన బేస్ వాయిస్ వైపే చూస్తున్నాం కానీ సో అందుకే సార్ టైం అయిపోతుంది. నా ఇంటర్వ్యూ టైం కూడా అయిపోయింది, చేతులు కాళ్ళు ఊపేస్తున్నారు. సో మీరు త్వరగా రైటింగ్స్ ఎక్కువ సినిమాలు మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఓన్లీ ప్యాషన్ కథను నమ్ముకొని తీసే డైరెక్టర్స్ తక్కువ మంది ఉంటారు. మనకి శేఖర్ కమల గారు, నాగేశ్వన్ గారు, మీరు ఒక ప్యాటర్న్లో కనిపిస్తారనమాట. సో వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తే ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ దొరికిద్దని ఇది రిక్వెస్ట్ మాత్రమే. లక్కీలీ ఈవెన్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇప్పుడే మేము సజీవ్తో కూడా మాట్లాడుతున్నాం. సృజన్ అండ్ దీస్ ప్రొడక్షన్ హౌస్ ఎవరైతే ఉన్నారో రైట్ పోడియం దే ఆర్ గివింగ్. సజీవ్ సినిమా ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, అండ్ ఆల్సో అసమర్థుడు. సో ఏది చూసినా రిస్కే, కానీ నేను తీసుకున్నదానికి రెడీ, కానీ డబ్బులు పెట్టేటోడికి అసలైన రిస్క్ కదా. అవును. అండ్ సుజన్స్ ఆల్సో డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. సో ఐఎమ్ హ్యాపీ ఇట్లాంటి సినిమాలు వచ్చి అది ఆడాలి, ఇమీడియట్ ప్రాఫిట్ కూడా రావాలి. మీరు అన్నట్టు తర్వాత ఉండిపోతేమో, కానీ ఫ్రైడే ప్రాఫిట్ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మార్కెట్ కొంచెం వ్యాస్ట్గానే ఉందిలేండి సార్, కంటెంట్ కొంచెం సేల్ అవుతుంది, సినిమా బాగుంది కానీ ఆడలేదు అనేది వెంటలాయి మరి. సో లక్కీలీ థియేటర్స్ దగ్గర కూడా అంత గొడవలేం లేవు, ఈజీగానే థియేటర్స్ దొరికేస్తున్నాయి. అవును, ఏదో సంక్రాంతి సీజన్స్ తప్ప కరెక్ట్ థియేటర్స్ కూడా మీకు ఓపెన్గానే ఉన్నాయి. కరెక్ట్. సో ఇక మీ సైడ్ నుంచే ఉంది, ఎప్పుడు వస్తారో డైరెక్టర్గా వెయిట్ చేస్తున్నాం. ఓంకార్ నాయుడు మాత్రం మిమ్మల్ని బాగా గుర్తుండిపోయేలా చేస్తుంది సార్. ఐ హోప్ సో సార్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్ టు కమ్ అవుట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.